ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. 20వ కీర్తన 4వ వాక్యాన్ని మనము చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 20వ కీర్తన 4వ వాక్యాన్ని చదువుదాం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి యొక్క వాక్య భాగములో నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన కోరిక, మన ఆలోచన చూడండి. మరి ఒక కుటుంబంలో పిల్లల గురించి ఆలోచించని తల్లిదండ్రులు లేరు. నా దేవుని బిడ్డలారా, అదే రీతిగా పోషణ గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ, ఒక వివాహాన్ని గురించి కానీ, కట్టుతున్నటువంటి ఒక గృహం నిమిత్తం కానీ ఏదో ఒక ఆలోచన ఒక వ్యక్తిని వెంటాడుతూనే ఉంది. ఒక వ్యక్తి ఆలోచించకుండా ఉండని పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం. అంటే ఏయో ఒక ఒత్తిడులు, ఏయో ఒక పరిస్థితులు. ఇప్పుడు ప్రభు అంటాడు, నీ ఆలోచన యావత్తు కూడా నేను సఫలపరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, మన ప్రభువు ఎంత మంచి దేవుడు అనంటే, మన ఆలోచనలు ఏందని ఆయన సఫలపరిచేది. మన ఆలోచనలను ఆయన సఫలపరుస్తాను అంటున్నాడు. మరి మన ఆలోచనలను మనవారే ఇష్టపడరు. ఒక ఆలోచన కలిగి ఉన్నానండి, అమ్మాయి పెళ్ళి ఇలా చేయాలనుకుంటున్నాను, అబ్బాయికి ఇలాంటి ఉద్యోగం ఇప్పించాలనుకుంటున్నాను, ఇంత చక్కగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను అని మన ఆలోచన, మన అభిప్రాయం ఇతరులతో చెప్పినప్పుడు వాళ్ళు ఏదో ఇష్టం లేనట్టుగా, అట్లా కాదండి ఇట్లాగైతే బాగుంటుందేమో అన్నట్లుగా మాట్లాడతారు. కానీ మన ప్రభు ఏది కూడా అసలు నీ ఆలోచన ఎక్కడో ఒకవేళ తప్పుగా ఉన్నదేమో, నీ ఆలోచన మరి ఆ అంగీకారంగా లేదేమో, అవి ఏమి చూడకుండా నీవు ఏది ఆలోచిస్తున్నావో, కుటుంబ క్షేమం కొరకు, పిల్లల క్షేమం కొరకు ఏదైతే ఆలోచిస్తున్నావో ప్రతి ఆలోచన ఆయన సఫలపరుస్తూ ఉన్నాడంటే, నా దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన ఎంత మంచి దేవుడో మనం అర్థం చేసుకోవాలి. నా దేవుని బిడ్డలారా గమనించండి, మన ఆలోచనలు ఈ రోజున భూ సంబంధమైనటువంటి వాటి మీదనే కాదు, కానీ మన ఆలోచనలు పర సంబంధమైనటువంటి వాటి మీద మనం ఉంచి, నా దేవుని బిడ్డలారా గమనించండి, వాటి గురించి వీటి గురించి, వీటి గురించి వాటి గురించి అని నీవు కలవరి పడిపోకుండా, ప్రతికూలమైన పరిస్థితులు రావచ్చేమో, శ్రమలు రావచ్చేమో, ఇదిగో భయంకరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఆకలి కేకలు రావచ్చేమో, కానీ నీకున్నటువంటి ప్రతిదీ కూడా దేవుని మీద మోపం. ఏంది ప్రభా ఇంతగా నేను కృంగిపోతున్నాను, ఎందుకు నేను ఇంత నలిగిపోతున్నాను, ఏంటి శ్రమలు, ఏంటి పేదరికం, ఏంటి అనారోగ్యము, ఎందుకు నాకే ఎందుకు అని నీలో నీవే మదన పడటం కంటే, నీలో నీవే ఆలోచించి ఒక భయంకరమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, నా దేవుని బిడ్డలారా మరణము వరకు వెళ్ళటం కంటే నీ ఆలోచన ఏమిటో దేవునితో చెప్పు. నీ ఆలోచన ఏమిటో దేవుని దగ్గర పంచుకో. నా దేవుడు నీ ఆలోచనలు యావత్తు సఫలపరచునుగాక. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా గొప్ప దేవానికి వందనాలు నైనా. ఇదిగో ఈ యొక్క ఉదయకాలం ముందు ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి వారి కొరకు ఆయనకి స్తోత్రాలు. అవును ప్రభా, అయ్యా మా ఆలోచనలను మీరు సఫలపరుస్తున్నారు. అవును నైనా, ఇదిగో నా తండ్రి, ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు నా ప్రభా ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో నీ బిడ్డలు నడిపించబడుతూ ఉన్నప్పుడు నాయనా, ఇదిగో నైనా నా తండ్రి వస్తున్న ప్రతి ఆలోచనలు మీరు సఫలపరుస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, మీరు సఫలపరిచే కృప చూపి విజయముతో వారిని మీరు నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
దేవుని కృప మీకు తోడై ఉండును కాక.